ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులు అందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని నేను ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబాగారు మనకి అందించినటువంటి సందేశం ఏంటి అంటే కనుక, తల్లి నా కళ్ళల్లో చూస్తూ ఈరోజు ఏకాదశి రోజు కాబట్టి వెంకన్న స్వామివారిని తాకు, నీ సమస్యలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తారు తల్లి, ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా అంటూ ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించడానికి సాయిబాబా గారు అయితే వచ్చారండి. మరి ఆయన అందించినటువంటి సందేశం ఏమిటి అని చెప్పేసి ఆలోచిస్తే, మరి ఎలాంటి సందేశాన్ని అయితే మన దగ్గర తీసుకొచ్చినా సరే అది కూడా మనకు భవిష్యత్తుకు పునాది అని చెప్పుకోవాలి. అలాగే మనకు ఎంతో ముఖ్యమైనది, అలాగే ఉపయోగమైనది కాబట్టే మనకు సాయిబాబా గారు కూడా మన ముందుకు తీసుకుని వస్తారు. వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి, అలాగే మర్మం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఈరోజు వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అప్పుడే కదా మనకి సాయిబాబా గారు ఏం చెప్తున్నారు అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ యొక్క ఆదరాభిమానాలు కూడా నాకు ఎప్పుడు కూడా ప్రసారించేలా చూడండి. థ్యాంక్ యూ. ఇక ఈరోజు సందేశం ఏమి ఇచ్చారు అని చెప్పేసి మనం ఒక్కసారి అయితే మనం చూస్తే, తల్లి నా కళ్ళల్లో చూస్తూ ఈరోజు నేను చెప్పేటటువంటి ఈ యొక్క సందేశాన్ని కనుక నువ్వు వింటమైతే నీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి తల్లి. ఈరోజు ఏకాదశి, తొలి ఏకాదశి, అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఈ రోజు. ఈ రోజున కానీ నువ్వు అనుకున్నవన్నీ సాధించాలి అనుకుంటే నువ్వు వెంకటేశ్వర స్వామిని అయితే పూజించి నీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకో తల్లి. అలాగే వెంకన్న స్వామి కూడా నీకేదో ఇవ్వాలని చెప్పేసని ఈరోజైతే నీ ముందుకు వచ్చారు తల్లి. అలాగే ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి అనేది ఎంతటి అద్భుతమైనది అంటే, ఈరోజు ఎవరైతే ఉపవాసించి దేవుని దగ్గరగా ఉంటారో వాళ్ళు విష్ణు సాంగత్యం చేరతారు అని చెప్పేసి ప్రతీది. కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన సాయి భక్తులు అందరూ కూడా వినియోగించుకుని వారి వారి జీవితంలో ఒక గొప్ప అభివృద్ధి సాధించాలి అనేది నేను సంకల్పించాను అని చెప్పేసి సాయిబాబా గారు అయితే వాళ్ళు మనకి చెప్తున్నారండి. మరి తొలి ఏకాదశి అంటే శయన ఏకాదశి అని చెప్పేసి అంటారండి. అంటే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి చేరుకునేటువంటి రోజు. ఇదంటే రోజు అనేది చాలా అత్యంత అద్భుతమైనటువంటి రోజు ఇది. కాబట్టి ఈ రోజునాడు మీరు ఏదైనా సరే నేను ఇది అవ్వాలని చెప్పి అనుకుని ఆ దిశగా పరుగులు పెడితే ఆ యొక్క పని నిశ్చింతగా పూర్తవుతుందని చెప్పేసి స్వయంగా భగవంతుడే మనకి చెప్పి ఉన్నాడండి. మరి అలాంటి గొప్ప పవిత్రమైనటువంటి రోజున నువ్వు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారిని పూజించు తల్లి అని చెప్పేసి మన సాయిబాబా గారు అయితే చెప్తున్నారు. మరి మనకి ఇంకా సాయిబాబా గారు ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఒక్కసారి అయితే వీడియోలో చూద్దామండి పూర్తిగాని. అలాగే తల్లి నీకు పెద్దలు నీకేదో చెప్తారో అది నిజం తల్లి, వారి అనుభవంతో మాటలతో నీకు అమృతంలాగా పనిచేస్తాయి అని గుర్తుంచుకోవాలి. వారి అనుభవం అంత వయసు నీకు ఉంది కాబట్టి వారి అనుభవం అంత వయసు నీకు ఉంది కాబట్టి నువ్వు వారి అనుభవాన్ని కూడా లెక్కించడం లేదు తల్లి. బిడ్డ, కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జీవితంలో ఇవన్నీ కూడా చాలా సాధారణమైనవని, వీటన్నింటినీ కూడా నాకే అని చెప్పి నువ్వు పట్టుకుని కూర్చుంటే ఇక నువ్వు ఆ స్థితి నుండి ఎప్పుడు బయటపడతావు తల్లి? చెప్పు బిడ్డ, ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఎప్పుడూ కూడా చెడ్డవారు కాదు, అలాగే ఇప్పుడు కష్టకాలం అనేది నీకు ఎప్పుడూ కూడా ఉండదు. కాబట్టి ఇది తెలుసుకో బిడ్డ అని చెప్పి తెలుసుకోవాలి బిడ్డ. ఏది ఏమైనా సరే, ఏ మాట చెప్పినా కూడా అది కేవలం నీ మంచి కోసమే చెప్తున్నాను తల్లి. నీలో ఎంత శక్తి దాగి ఉందో అది నీకే అర్థం కావటం లేదు. నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకోవాలి తల్లి అని చెప్పి నువ్వు ఇది వరకు అనుకున్నావు. కాబట్టి నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి నువ్వు కళ అయితే కన్న కళ అయితే ఇప్పుడు అదేమీ కొత్త కాదు కదా తల్లి. మరి కానీ
వాటన్నింటినీ కూడా వదిలిపెట్టి ఇవాళ రోజున నువ్వు ఒంటరిగా దిగులుగా ఉంటూ అలా ఉండడం వల్ల నా మనసుకు కూడా చాలా కష్టంగా ఉందమ్మా. పడే కష్టాలన్నీ కూడా నీకు ఒక అనుభవాన్ని అయితే నేర్పించడానికే వస్తున్నాయని చెప్పేసి నువ్వు అనుకోవాలి తల్లి. అలాగే ఆ అనుభవాల ఆధారంగా నీ కష్టాలన్నీ కూడా ముందు ముందు అన్నీ కూడా దూరం అయిపోవాలి. అలాగే ఇప్పుడు నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో, నువ్వు దేనికైతే స్థిమిత పడలేదు, ఇది ఒక్కటే నేను కోరుకుంటున్నాను, ఈ ఒక్కటి నా జీవితంలో జరగడం లేదు అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావో, అది ఒక్క జీవితం అది ఒకటి కూడా నీ జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది తల్లి. నిన్ను ఎంతోమంది ఎందుకు పనికిరాని వారు, నిన్ను మాట్లాడమే చేత కాదు, నలుగురిలోకి వస్తే ఏం మాట్లాడతావు, నీకేం తెలుసు, ఏమీ తెలియదు అని చెప్పి ఒక పిచ్చివాణిలాగా నిన్ను ఒక నీ పరిస్థితిని అర్థం పెట్టుకుని నీతో ఆడుకుంటూ ఉన్నారు తల్లి. అయితే ఒక మాట చెప్తాను విను. ఆ అనుకున్న వారందరూ కూడా వారి నోటి మీద చెయ్యి వేసుకుని నువ్వు శభాష్ రా బాబు అని చెప్పే యొక్క రోజైతే నీకు దగ్గరలోనే ఉందమ్మా. కనుక నువ్వు కొంచెం కష్టపడు తల్లి. ఈ కష్టం ఎలా ఉండాలి అంటే నిన్ను ఒక స్థాయిలో కూర్చోబెట్టే విధంగా ఉండాలి తల్లి. బిడ్డ, నీ కష్టాలన్నీ కూడా పోయి నీకు జీవితంలో మంచి రోజులు రావాలి అంటే కనుక ప్రతి శనివారం కూడా లెక్క పెట్టుకుని ఒక 5 శనివారాలు వెంకన్న స్వామిని నువ్వు పిండి దీపారాధన చెయ్యి తల్లి. అంటే పిండి ప్రమిదలను తయారు చేసుకో. ఆ పిండి ప్రమిదలులో బియ్యపిండిలో కొంచెం పసుపు వేసి కొంచెం బెల్లం నీళ్లు పోసి వాటిని ప్రమిదల ఆకారంలో చేసుకొని అందులో ఆవు నెయ్యి వేసి అందులో ఒక లవంగాన్ని పెట్టి ఆ ఒత్తులు పసుపు ఒత్తులతో నువ్వు 5 వారానికి 5 ప్రమిదలు చొప్పున 25 ప్రమిదలు నువ్వు చేసుకున్నావు అంటే ప్రతి శనివారం కూడా నువ్వు ఇది క్రమం తప్పకుండా 5 వారాలు అయితే చేయమని చెప్పేసి వెంకన్న స్వామి గారు నీ కష్టాలను గురించి నువ్వు చెప్పుకున్న దాని ప్రకారం ఆయన చెప్తున్నారు. అలాగే నీ సంకల్పాన్ని కూడా చెప్పుకొని కష్టాలు గట్టెక్కేలా చూడు స్వామి, నా బాధలన్నీ గట్టెక్కేలా చూడు స్వామి అని చెప్పి నువ్వు ఆ వెంకన్న స్వామి వారిని మొరపెట్టుకుంటే నీ యొక్క సంకల్యాన్ని చెప్పుకొని నువ్వు కనుక ఈ 5 వారాలు పూర్తి చేయగలిగావు అంటే 5 వారాలు పూర్తయ్యే లోపు నీ యొక్క కష్టాలన్నీ కూడా ఫటాపంచలు అయిపోతాయి తల్లి. ఎందుకు అంటే ఆపదముక్కలవాడు వెంకన్న స్వామి ఎవరైతే ఉన్నారో ఆ స్వామివారి ముందు నుంచుని నాకు ఆపద ఉంది స్వామి, నేను ఈ మొక్కును మొక్కుకుంటున్నాను, ఈ ఆపద నుండి నన్ను గట్టెక్కిస్తే నేను ఆ మొక్క అనేది నేను తీర్చుకుంటాను అని చెప్పి ఎవరైతే వేడుకుంటారో ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది తల్లి అని చెప్పి నీకు కూడా తెలుసు. అరే, ఇంత ఏమీ లేదు కదా, కష్టపడాల్సిన పని కూడా లేదు కదా, నువ్వు డబ్బును కూడా ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు కదా, నీ దగ్గర కాస్తంత పిండి ఉంటే ఆ పిండిలో కొంచెం పసుపు వేసి కొంచెం బెల్లం నీళ్ళు పోసి ప్రమిదలాకారంగా చేసుకుని నీకు వచ్చినట్టుగా ఆవు నెత్తితోనో దీంతోనో ఒక 5 ప్రమిదలు చొప్పునటువంటి ప్రతి శనివారం 5 వారాలు లెక్క పెట్టుకుని చేసినట్లయితే నీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుందమ్మా. ఎందుకు అంటే నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో ఆ స్వామివారి ముందు మోకరించి కన్నీళ్లతో ఏదైతే నువ్వు సంకల్పం చెప్పుకుంటున్నావో ఆ యొక్క స్వామి నీ యొక్క మొర అయితే వింటారు తల్లి. కాబట్టే బిడ్డ, ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా విను. నేను ఇందాక చెప్పినట్లుగా మనిషికి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎలాగైతే సూర్యుడు ఉదయిస్తాడో అలాగే అస్తమిస్తాడో అదేవిధంగా మనిషి జీవితంలో ఉదయం ఎలా అవుతుందో, రాత్రి ఎలా అవుతుందో, చీకటి ఎలా పడుతుందో, వెలుతురు ఎలా వస్తుందో ఇవన్నీ కూడా ప్రకృతి సహజమైనవి. అలాగే మనిషి జీవితంలో కూడా కష్ట నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం బెదరకూడదు. వాటిని బాగా ఎదుర్కొని ముందుకు వెళ్ళి వాటి యొక్క అనుభూతిని అయితే మనం పొందాల్సి ఉంటుంది. ప్రతి కష్టము కూడా మనకి ఒక గొప్ప అనుభవాన్ని అయితే నేర్పిస్తుంది. మీలో ఎంతమంది మీ యొక్క కష్టాలతో అనుభవాలు నేర్చుకున్న వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మీరు ఆ యొక్క సాయినాథుని స్మరించుకోండి. ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని అయితే మనకు దగ్గర తీసుకొచ్చారు. అది తొలి ఏకాదశి
అనే ఒక అద్భుతమైనటువంటి రోజులో ఈ యొక్క సందేశాన్ని అలాగే ఈ యొక్క రెమెడీని కూడా తీసుకొచ్చారు. మరి ఇటువంటి రెమెడీ తీసుకురావడం అనేది మన సాయిబాబా గారు మన యొక్క కష్టాలనేవి తొలగించడానికే కదా మరి ఆయన ఎంత కృషి చేసి జీవితంలో మన ఒక్కలే కష్టాలు కాదండి, మొత్తం అందరికీ కూడా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాల్లో కూడా ఏంటంటే ఒక ఏ విధంగా కష్టాన్ని ఇష్టంగా చేసుకుని మనం ముందుకు వెళ్తే ఆ యొక్క కష్టం కూడా మనల్ని చూసి పారిపోతుంది అనేది ఒక సాయిబాబా గారు అయితే మనకి ఈరోజు చెప్తున్నారు. కాబట్టి బిడ్డ, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనే కష్టాలు అని చెప్పేసి అనుకోకుండా ఆ యొక్క దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప పాఠాలు అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే శిక్షణ నేర్చుకుంటావో దాని నుంచి అప్పుడే నువ్వు వాటిని జయించగలవు తల్లి. అంతేకాని నాకు ఈ కష్టాలు వచ్చినాయి, నాకు ఇది వచ్చింది అది వచ్చింది అని చెప్పేసి అని నువ్వు కూర్చుని బాధపడుతూ ఉంటే ఆ సమయము తిరిగి రాదు. అలాగే ఆ యొక్క గడియలు కూడా నువ్వు ఎంతో పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి విశ్వం మనకి ఏం చెప్తుంది అంటే, మనం ఏదైతే పదే పదే కోరుకుంటూ ఉంటామో అది మన దగ్గరికి అయితే వస్తుంది అని చెప్పేసి అని మన విశ్వం అయితే చెప్తుంది. మరి మనం విశ్వం మాట వినాలి అని చెప్పేసి అని అనుకుంటే మనం విశ్వం ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాము. అంటే మనకి ఏదైతే మనం కోరుకుంటామో అదే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పేసి అని విశ్వం అయితే మనకు తీసుకొని చెప్తుంది. అలాగే సైంటిఫిక్గా కూడా చాలా నిరూపించారు. నెక్స్ట్ మనం పాజిటివ్గా అనుకుని ఒక పాజిటివ్ దృక్పథంతో మనం ముందుకు కానీ వెళ్ళటం అయితే మనకి అన్నీ కూడా మంచి శుభాలే జరుగుతాయి. ఎక్కడా కూడా అశుభం అనేది జరగదు అని చెప్పేసి అని చెప్తున్నారు. అలాగే ఎన్నో కార్యాలు మన పాపకార్యాలు అన్నీ చేస్తూ ఉంటాం. ఆ పాపకార్యాల కర్మల వల్ల కూడా మనకి అనేక కష్టాలనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని అనుభవిస్తేనే కానీ మనం దాని తర్వాతి దశకు మనం చేరుకోలేము అని చెప్పేసి బాబాగారు అయితే మనకు చెప్తున్నారు. మరి ఇంత విధంగా పాపాలు చేయడానికి మానవుడు ఎందుకు ఇంత అవుతున్నాడు, ఎందుకు ఇన్ని పాపాలు? మనం పుట్టేటప్పుడైతే మనం ఏమీ తీసుకురాలేదు, అదే చనిపోయేటప్పుడు మనం ఏమీ తీసుకెళ్ళిపోం. ఈ మధ్య ఉన్నటువంటి ఆ యొక్క మిథ్య అనేది ఒక జీవితం అనేది ఒక మిథ్య. దీనిపైన వ్యామోహం పెట్టుకుని మనం అలా వెళ్ళి కన్నా మనం ఆ యొక్క బాధను అంతటిని ఒక భక్తిగా మార్చి మన దేవుని ముందు ప్రదర్శించి ఆయనే చూసుకుంటారు. మనకు అసలు కష్టాలే ఉన్నవి, నాకు శాశ్వతంగా కష్టాలని చెప్పేసి నువ్వు భయపడకూడదు తల్లి. కొండంత బలాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క ధైర్యం అనేది నీకు ఉండాలి అని చెప్పేసి అని బాబాగారు అయితే మనం చెప్తున్నారు. అలాగే ధైర్యలక్ష్మి అని చెప్పి ఏ మనిషి అయితే ధైర్యంగా ఉంటాడో ఆ మనిషిని ఏ కష్టం కూడా ఏమీ చేయలేదు. నువ్వు ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి రోజున స్వామివారి ఆపద ముక్కలు వాడినటువంటి వెంకన్న స్వామివారు నీతోనే ఉంటారు అని నేను హామీ అయితే ఇస్తున్నాను. నీ బాబాయే నీకు హామీ ఇస్తున్నాడు తల్లి. మరి తల్లి, ఆలోచించకుండా ఏం జరిగినా సరే అది నీకోసమే అని చెప్పి అనుకో తల్లి. సర్వం కూడా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది తల్లి. అలాగే నీకు ఎటువంటి చెడు జరగదు తల్లి. మరి ఏమీ ఆలోచించుకో, ఏది జరిగినా కూడా నీ మంచి కోసమే అని చెప్పి ఒక్కసారి అనుకుని సర్వం కూడా నీకోసమే తండ్రి అని చెప్పి నువ్వు అనుకో. ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న ప్రతి పని కూడా అది దైవలీలే అని చెప్పి ఆ పనిని నువ్వు కష్టానికి బదులు దాన్ని ఇష్టంగా స్వీకరించి వాటిని పూర్తిగా అనుభవిస్తేనే మనకు ఆ పాపఫలం అనేది పటాపంచలయ్యి మనకంటూ ఒక ఉన్నతిని సాధించడానికి, అలాగే మన జీవితాన్ని ఒక అదృష్టం వైపు వెళ్ళడానికి ఇది దోహదైతే పడుతుంది. అలాగే ఈరోజు ఇంతటి అద్భుతమైనటువంటి సందేశాన్ని అలాగే ఈ యొక్క తొలి ఏకాదశి రోజున తీసుకుని వచ్చారు అంటే బాబాగారు ఈరోజు ఎంతటి అద్భుతమైనటువంటి రోజు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా సాయిబాబాని కలిసి, అలాగే మన సాయిబాబా చెప్పినట్టు మన వెంకన్న స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా మీరు ఎప్పుడు కూడా తీసుకుని మీ యొక్క జీవితంలో ఏవైతే మీరు జరగాలి అని చెప్పేసి అనుకుంటున్నారో అవన్నీ కూడా ఒక అద్భుతమయంగా ఒక మాయగా జరిగిపోవాలి అని చెప్పేసి అని, అలాగే మరి ఎంతటి
కోరికలైనా సరే అవి ఇట్టే తీరిపోవాలి అని చెప్పేసి నేను ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. అలాగే మన వెంకటేశ్వర స్వామిని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాస వ్రతం అయితే ఆచరించి మీ యొక్క కర్మఫలాలు కరిగించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ యొక్క ఉపవాసం అనేది మీరు పూర్తిగా ఉపవాసం ఉండి చేసినా పర్వాలేదు. లేదు నిర్జల కాదు సజ్జల ఉపవాసం అంటే జలం తీసుకుని ఉపవాసం చేసినా పర్వాలేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనే ఆ యొక్క అన్నం అయితే తినవద్దు అని చెప్పేసి మన బాబాగారు అయితే మనకు చెప్తున్నారు. ఈ ఒక్కరోజు నువ్వు చేయబిడ్డ నీకంటూ ఈ జీవితంలో నీకు తిరుగైతే ఉండదు అని చెప్పేసి మన బాబాగారు అయితే మనకు చెప్తున్నారు. మరి ఇంతటి గొప్పదైనటువంటి రోజు కాబట్టే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా వారు అనుకున్నటువంటి పనిని ముందుకు తీసుకుని వెళ్ళి ఆ యొక్క వెంకన్న స్వామి వారిని ప్రార్థించి ఆ యొక్క మీరైతే మీ యొక్క జీవితాన్ని మీరు ముందుకు సాగాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇంతటి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు తీసుకొని వచ్చి మనకంటూ ఒక ఉన్నతి సాయిబాబా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ రేపటి సాయి వీడియోలో మళ్ళీ కలుస్తానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.